గణపతి లొంగిపోతారా? వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన్ని ఇప్పుడు లొంగిపోతే సానుభూతిగా చూడాలా, లేదంటే ఏమైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలా? ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు గణపతి గారు లొంగిపోయినా లొంగిపోకపోయినా దానికి ఏం ప్రాధాన్యత లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంతకుముందే ఎవరు రెడ్డి గారు చెప్పినట్టు చాలా ఏజ్ అయి ఉంటారు. వారు ఇప్పుడు ఫిజికల్ గా ఎక్కువ యాక్టివ్ గా పనిచేసే పరిస్థితి ఉండదు ఒకటి. కాబట్టి వారు ఇంకా లొంగిపోకుండా ఉండేదో ఉద్యమాన్ని ముందు తీసుకుపోతానే పరిస్థితి ఉండదు. లొంగిపోయిన తర్వాత కూడా వారు ఎంత ఇప్పుడు డే టు డే యాక్టివిటీస్ పాలిటిక్స్ లోకి వచ్చి సమాజాన్ని ప్రభావితం చేసేంత శక్తివంతంగా వారు టైం ఇచ్చి పనిచేసేంత వారి వయసు ఏజ్ని బట్టి సరిపోదని నేను అనుకుంటున్నాను. కాబట్టి సరే, ఇన్నేళ్ళు ఒక నైతికంగా ఏంటంటే క్యాడర్కు గణపతి లొంగిపోయిందంటే మిగతా మావోయిస్టులలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక నైతిక స్థైర్యం లేకుండా పోయి మెయిన్ క్యాడర్ లొంగిపోయినప్పుడు, మెయిన్ క్యాడర్ సరెండర్ అయినప్పుడు దానికి కూడా ప్రోత్సాహం ఉండదు. ఇంకా ఎవరు రిక్రూట్ గారు, రెండోది రిక్రూట్ లో ఇంకెవరన్నా ఉన్నా కూడా బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ. ఇది నడుస్తుంది. ఇక రెండవది, సరే గణపతి గారు ఎట్లున్నా వారు, నేను అనుకుంటా దీని మీద మనం అంత అడ్వాన్స్ గా చెప్పలేము. అయితే రెండోది నేనేమంటున్నా అంటే, గత 1970వ దశకం 80వ దశకం నుంచి చూస్తున్నాం, నక్సలిజాన్ని చూస్తున్నాం. అప్పుడు తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కొంత టెనెంట్ యాక్ట్ అమలు కాకపోవడం, భూములు పంపిణీ కాకపోవడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం దాన్ని పంచే పరిస్థితుల్లో లేకపోవడం, వెట్టి చాకరి విపరీతంగా ఉండడం, అంటరానితనం విపరీతంగా ఉండడం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాల గూండాయిజం, రౌడీయిజం, మళ్ళీ ఆపుస్వాములే వచ్చి ప్రజల్ని పీడించడం, ఇలాంటి ప్రభుత్వంలో ఉన్న అవకతవకలన్నిటికీ ఆ రోజు పీపుల్స్ వార్ రూపంలో వచ్చిన దానికి ప్రజలు ఆకర్షణకులోనే ఆ రోజు కొంత సపోర్ట్ చేసిన మాట వాస్తవం. సైద్ధాంతిక పరంగా కాకుండా ఇష్యూస్ పరంగా ప్రజలు పీపుల్స్ వార్ని కొంత ఆదరించారు. కొన్ని సంఘటనలు జరిగినాయి, తద్వారా ప్రభుత్వంలో కొన్ని మార్పులు వచ్చినాయి, చర్చలు జరిగినాయి. చర్చల తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని మార్పులు తీసుకోవడం జరిగింది. అనేక రకాలుగా రిఫార్మ్స్ చేసుకుంటూ పోవడం జరిగింది. కానీ వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్మూలన దిశగా వెళ్తుంది, కాకపోతే ఇది అంతమయ్యే అవకాశం ఉందంటారా? ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటివరకు పూర్తి నిర్మూలన దిశగా వెళ్తుంది అంటే ఇది పూర్తిగా అంతమయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అంటే ఒకటి ఉంటుందండి, ఇప్పుడు టైమింగ్స్ ఉంటాయి దేనికి కానీ. అంతం అంటే ఇప్పుడు నేనేమంటున్నా మొత్తం అంతం అవుతుందా అంటే అట్లెట్లయితుంది అంటారు. అట్లా కాదు, దాని యొక్క ప్రాధాన్యత కోల్పోతాయండి. సరే ఉంటే కొద్దిగా అంత ఎక్కడైనా ఉంటుంది కావచ్చు, కానీ ఇక్కడ అక్కడో ఇక్కడో ఏమన్నా బాధితులు ఉన్న కారణం, లేకపోతే ఇంకెక్కడైనా ఏది సరి అయిన లీడర్షిప్ సరిగా లేని కాడ అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు, నేను ఉండదండి. కానీ అది దేశంలో ప్రభావితం చేసి ప్రజలను ప్రభావితం చేసేంత స్థాయిలో ఉండదనేది నా నమ్మకం. ఎందుకు అంటే కేవలం ఇలా బీజేపీ గవర్నమెంట్ ఉన్నందుకో ఇంకే గవర్నమెంట్ ఉన్నందుకో కాదు నేను చెప్పేది. ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ దానికి అనుకూలమైనవి కావు. ఎందుకంటే ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు, ప్రజలు ఫెసిలిటీస్ కోరుకుంటున్నారు, కమ్యూనికేషన్ పెరిగింది. ఇవాళ మనకు అంటే మనకు కృత్రిమ మేధ స్థాయిలో మనం ముందుకు పోతున్నాం. ఇవాళ ఇంటర్నెట్ అనేది మనకి అలా జీవనాధారమైంది. తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి. ప్రతి మామూలు కూరగాయలు, పండ్ల గుండలు కూడా ఇవాళ క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి ఒక్కరికి అలా ఒక అకౌంట్ ఉంటుంది, వాళ్ళు క్యూఆర్ కోడ్ ముందర పెడుతున్నారు, ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకొని జీవించాలనే దాంట్లో ఉంది. కాబట్టి ఆ ప్రజలు దైనందిన జీవితంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలి, వాళ్ళకి కావాల్సిన ఉపాధిని వెతుక్కోవాలి. ఇప్పుడున్న దాంతో ఆత్మగౌరవంతో బతకాలి అనే దాంట్లో ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్టీలు కూడా పోటీపడి ఇవాళ ప్రజలకు అనుకూలమైన విధానాలు ముందుకు తీసుకుపోయే పరిస్థితులలో ఇంకా ప్రజలు నిర్బంధం, స్వేచ్ఛ, స్వతంత్రం లేకుండా నిర్బంధంలో. ఎందుకంటే ఇప్పుడు తుపాకీ వాళ్ళ చేతులు లేకపోతే వాళ్ళు చెప్తే ఎవరు వినరు. తుపాకీ ఉన్నది కాబట్టి భయానికి ఉంటుంది. తుపాకీ లేకుండా వాళ్ళని బయట వాళ్ళు కనుక తిరిగేది వాళ్ళ మాట ఎవరైనా. ఎందుకంటే సిద్ధాంతం అనేది వేరు, ప్రజలు దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు వేరు. ఇప్పుడు మేము ప్రజలలోకి వెళ్ళినప్పుడు తెల్లారి లేస్తే మేము బయటికి పోతే వాళ్ళకున్న సమస్యలు చెప్పుకుంటారు, అవి మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కానీ కమ్యూనిస్టులలో మావోయిజం అంటే ఈ యొక్క సాయుధ పోరాటంలో మా వాళ్ళు వన్ సైడే ఉంటుంది కదా, మేము చెప్పింది వినాలని ఎదురు ప్రశ్న చేయరు కదా. ఇక్కడ ఈ దేశంలో ప్రధానమంత్రిని తిడతారు, ముఖ్యమంత్రిని తిడతారు, అయినా వాళ్ళని తీసుకొని చేయలేదు. కానీ అదే ఇప్పుడు చైనాను లేకపోతే ఇక్కడ మావోయిస్ట్ పార్టీలను ఎవరైనా అగ్రనాయకుని దిక్కేది దూకుంటారా? ఒక్కరు.
బట్ ఇలాంటి స్వేచ్ఛా వాతావరణం ఉండదు. ప్రజలు దీనికి అలవాటు పడి దీంట్లో ఉన్నప్పుడు ఇంకా మావోయిజం ప్రజలు కోరుకోరని నేను అంటున్నాను. ఎవరన్నా కొంతమంది దానికి ముందు తీసుకుపోవాలని ప్రయత్నం చేసినా ప్రజల మద్దతు ఉంది, ప్రజలు కోరుకోరు. ప్రజల మద్దతు ఉంది, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడమని కుటుంబం కోరుతోంది. మరి ప్రజల మద్దతు ఉండదని చెప్తున్నా నేను, ఉంది అని కాదు. ప్రజల మద్దతు ఉండదు. ప్రజల మద్దతు లేని ఏ ఉద్యమము ముందు తీసుకుపోలేమని. నాట్ ఓన్లీ మావోయిజం, నాట్ ఓన్లీ ఒక విధంగా మావో పుట్టిన చైనాలోనే ఇలా మావోయిజం లేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుండవచ్చు, ఒక నేతృత్వ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండవచ్చు, కానీ మావో చెప్పిన ఏదైతే సిద్ధాంతం పెట్టుబడిదారి వర్గాన్ని తరిమి కొట్టాలి తుపాకీ గుట్టం ద్వారా అని పిలుపునిచ్చిండో, అదే పెట్టుబడిదారి వర్గాన్ని రెడ్ కార్పొరేట్ చైనాలో పిలిచి రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడులు పెట్టమని చెప్పి ప్రైవేట్ ఆస్తులు ఇచ్చి ఇవన్నీ చేస్తుంటే పేరు కమ్యూనిజం ఉన్నా కూడా అంటే మళ్ళీ అమెరికాలో ఉన్న ప్రజాస్వామ్యానికి ఇక్కడ పెట్టే పెట్టుబడులకు మన దేశంలో పెట్టే పెట్టుబడులకు తేడా ఏమున్నది? కాబట్టి సిచ్యువేషన్స్ బట్టి నడుస్తుంటది. కాబట్టి ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారింది. ఏ దేశానికి ఆ దేశం ఇవాళ సొంతంగా మిగతా దేశాలకు సంబంధం లేకుండా బతికే పరిస్థితి లేదు. ఇవాళ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కానీ, వాణిజ్యం కానీ, రక్షణ కానీ, టెక్నాలజీ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒకదాని మీద ఒకటి ఆధారపడి అల్లుకొని ఉన్నాయి ఇవాళ. కాబట్టి మనం అంతా ఇంటర్నెట్ వలలో ఉన్నప్పుడు ఇంకా దాని ప్రాధాన్యత లేదు. ఎక్కడుంది ఈ ప్రపంచంలో? మావో చెప్పిన విధానం, మార్క్స్ చెప్పిన విధానం ఎక్కడ పేర్లు ఉంటుండవచ్చు, కానీ దాని ఆలోచన విధానమే లేదు ఇప్పుడు. అప్పుడు ఒక 50-60 ఏళ్ళు 100 ఏళ్ల కిందట ఉన్న సామాజిక స్థితిగతులు ఈ రోజు లేవు కదా. ఆ రోజు తిండే దొరకకపోయేది, కానీ ఈ రోజు ప్రభుత్వాలే నెలకు 10-12 కిలోల బియ్యం ఒక మనిషికి ఇస్తున్నది ఇవాళ. కాబట్టి ఆ రోజుకు ఈ రోజుకు చాలా తేడా ఉంది. గిరిజన ప్రాంతాలలో ఇవాళ గిరిజనులకు కూడా అన్ని రకాల ఫెసిలిటీస్, రేషన్ ఇస్తున్నారు, భూములు ఇస్తున్నారు, ఎడ్లు ఇస్తున్నారు, అన్ని రకాలు ఇస్తున్నారు. కానీ నిన్న వేణుగోపాల్ గారు మాట్లాడింది కదా, మేము భారతీయ జనతా పార్టీ ఏదైతే తనకు ఆ పరిస్థితులు మారినప్పుడు తను ఏ విధంగా కన్వర్ట్ అవుతూ ముందుకు పోతున్నదో మేము అట్లా మార్చుకోలేకపోవడం వల్ల ఈ విధమైన పరిస్థితి నేను చెప్పింది కదా. నేపాల్లో కూడా మావోయిస్ట్ పార్టీ ఉంది కదా, వాళ్ళు కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో వచ్చి ఎన్నికలలో పోటీ చేసి అధికారంలో కూర్చున్నారు. అక్కడ కూడా ఒక పార్టీగా ఏర్పడ్డది. ఇవాళ రష్యా 16 ముక్కలైంది. కాబట్టి కమ్యూనిజం అనే దాంట్లో సైద్ధాంతిక పరంగా ఆలోచించినప్పుడు ఇలా దాంట్లో ఒక నియంతృత్వ విధానంలో కానీ ఒక చెప్పినట్టు వినాలనే ఒక తుపాకీ నీడలో ప్రజలు ఉండాలనే దాంట్లో ఇవాళ ఎక్కడ కూడా ప్రపంచంలో కోరుకోవడం లేదు. ఎందుకంటే పక్క దేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలు ఉంటాయి, ఇంకో పక్క దేశం అంటే వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. మీరు మద్దతు ఇస్తారా వాళ్ళు రావడానికి? అట్టగానండి, రాజకీయాల్లో రావాలంటే ఒకళ్ళు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఒకవేళ రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది కదా. ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, పార్టీ పేరు పెట్టుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ప్రజలలో పోతారు, వాళ్ళు పని చేసుకుంటారు. ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజలు వాళ్ళను ఆదరిస్తే ప్రజాస్వామ్య ప్రక్రియలో వాళ్ళు కూడా అధికారం వస్తారు. దానికి ఒకరు సర్టిఫికేట్ ఇచ్చి, ఒకరు మద్దతు ఇచ్చి, ఒకరు అనుమతి ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా. ఒకవేళ బీజేపీలోకి రావాలనుకుంటే మీరు రాణిస్తారా? ఎంతమంది లేరండి, నక్సలైట్ లో పనిచేసిన వాళ్ళు బీజేపీలో చాలా మంది ఉన్నారు. రానిచ్చుడు రాకపోవడం అనేది ఏముండదు. పార్టీలో వచ్చి పనిచేస్తామంటే ఎవరైనా రావచ్చు. బీజేపీలో చాలా మంది మావోయిస్టులలో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బీజేపీలో. ఈ రాష్ట్రంలోనే కాదు, సంగతిలో చాలా మంది ఉన్నారు, తెలంగాణలో కూడా ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళు ఒకసారి అంటే డెమోక్రసీ, నేను జనజీవన స్రవంతి అన్నాను, డెమోక్రసీ సిస్టంలోకి వచ్చింది. వాళ్ళ సిస్టమ్ మార్చుకొని సిస్టంలోకి, ఇప్పుడున్న సిస్టంలోకి వచ్చిన తర్వాత అందరు కలిసే ముందుకు పోతారు. కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళు కొత్తగా పార్టీ పెడితే మాత్రం ఇప్పటికిప్పుడు వాళ్ళు వర్క్ సిస్టంలో, వర్క్ స్టైల్లో ఇప్పటికిప్పుడు ఈ సిస్టమ్ కు అడ్జస్ట్ కావడం అనేది టైం పడుతుంది. దానికి కొంత శ్రమ కూడా ఉంటుంది. వాళ్ళు కొన్ని డెమోక్రసీలో కొన్ని కాంప్రమైజ్. మేమందరం సైద్ధాంతికంగా వచ్చినా కూడా ప్రజలకు సిద్ధాంతాల కంటే వాళ్ళకి కావాల్సిన సమస్యలు, వాళ్ళ సమస్యల పరిష్కారము, వాళ్ళ అవసరాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల మాట వినాల్సి వస్తుంది, ప్రజలను ఒప్పియాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా రివర్స్ లో ఉంటుంది. అట్లా ఉద్యమంలో పనిచేసిన మావోయిస్టులో కానీ, పీపుల్స్ వార్లో కానీ ఆంగ్లంలో పనిచేసి చెప్పింది అవతల వాళ్ళు వినే విధంగా నడిపించిన దానికన్నా ఇప్పుడు ఇళ్ళకి వచ్చినాక ప్రజలు చెప్పింది విని మనం ప్రజలకు అనుకూలంగా మలుచుకునే సిస్టంలో తేడా ఉంటుంది. తేడా ఉన్నప్పుడు కొంత వాళ్ళు మలుచుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. అంత ఓపిక ఉంటే వస్తారు, లేకపోతే వాళ్ళు పని ఏదో వాళ్ళు చేసుకొని వాళ్ళు బతకచ్చు. ఇది సిస్టమ్. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రజలే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని అవసరమైనప్పుడు ప్రభుత్వాలను దించుతున్నారు. ఇలాంటి స్వేచ్ఛ మన దేశంలో ఉన్నప్పుడు ఇంకా వేరే తీవ్రవాదానికి, వేర్పాటువాదానికి, నియంతృత్వానికి ఎక్కడ కూడా తావులేదని చెప్తున్నారు. అయితే అక్కడక్కడ ప్రజాస్వామ్యంలో కూడా లొసుగులు లేవని నేను అనను, ఇందులో కూడా కొంత వికృతులు లేవని నేను అనను. ఉన్నదాంట్లో బెస్ట్ సిస్టమ్. దీన్నే రిఫార్మ్ చేసుకోవాలి, దీంట్లోనే ప్రజలను చైతన్యం చేసుకోవాలి, దీన్నే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకున్నారు. ప్రజలను అవేర్నెస్ ఎప్పటికప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది.
కాబట్టి ఎప్పటికీ ఒకే సిస్టమ్ నడవది. వస్తున్న పరిస్థితులను బట్టి మార్పులు వస్తే ప్రజలు కూడా మారుతా ఉంటారు, ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ప్రజలు అందరూ అంటున్నారు డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ అవసరాన్ని మార్చాలనుకున్నప్పుడు డబ్బులు కూడా పనిచేస్తాయి. అంతా మనం ఈజీగా తీసేయాల్సిన అవసరం లేదు. ప్రజలు అనాలోచితంగా ఏం లేరు, వాళ్ళు ఎవరు కావాలి ఏం కావాలని చూసుకునే ఓటేస్తున్నారు. కాబట్టి ఇంకా మతపరమైన ఉన్మాదాలు లేకపోతే సిద్ధాంతపరమైన ఉన్మాదాలు ఈ ప్రజాస్వామ్యంలో ముందుకు పోవనేది నా అభిప్రాయం. ఏర్పాటువాదం తీవ్రవాదం ఉంది అని పోవు ఇంకా. కాబట్టి అందరూ వాళ్ళు ఏంటంటే పుట్టిన కానీ ఎవరు ఉంటలేరు. అప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడే ఆ గ్రామంలో ఆ పరిధిలో ఉండి అక్కడే మనం నివసించే వాళ్ళం. కానీ ఈ కమ్యూనికేషన్ ఇవన్నీ పెరిగిన తర్వాత ఎవరు పుట్టిన కాడు ఉండలేరు. ఊరు మారుతున్నాం, జిల్లా మారుతున్నాం, రాష్ట్రం దేశం మారిపోతున్నాం. మారినప్పుడు ఇంకా మనం అదే పట్టుకొని ఉంటే నడవదు కదా. కాబట్టి మారుతున్న పరిస్థితి అనుకూలంగా మనం మారాల్సిందే, మారకపోతే మనం అక్కడే ఉంటాం. కత్తి వెంకటస్వామి గారు, ఇప్పుడు మావోయిస్టులు ఆల్రెడీ ఎన్నికల బరిలో ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు, కొత్త పార్టీ అంటే వచ్చే మావోయిస్టులు కూడా చాలా మంది రాజకీయాల్లోకి వస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ మావోయిస్టులు రాజకీయాల్లో నిలదొక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అసలు మావోయిస్టులు కొత్త పార్టీ పెడితే ప్రజల మద్దతు ఏ మేరకు ఉండే అవకాశం? మావోయిస్టులు కొత్త వాళ్ళు కలిసి ఒక పార్టీ అంటే యాక్చువల్లీ వాళ్ళు పార్టీగానే ఉన్నారు. వాళ్ళు పార్టీ మావోయిస్ట్ పార్టీ ఉన్నట్టే, బట్ అది దాని యొక్క విధానం సాయుధ పోరాటం అన్నారు.